హాయ్ ఫ్రెండ్స్, మిర్దాద్ అనేటువంటి బుక్ ఆఫ్ మిర్దాద్ అనే పేరుతో ఉంటుంది. అది స్ట్రేంజ్ స్టోరీ ఆఫ్ ఏ మానస్ట్రీ విచ్ వాజ్ వన్స్ కాల్డ్ ద ఆర్క్. ఒకసారి ఆర్క్ అని పిలువబడింది. అది ఒక ఒక విచిత్రమైన మానస్ట్రీ గురించి, ఆశ్రమం గురించి చెప్పబడుతుంది. దాని రచయిత మైకేల్ నేమ్. అయితే మై డియర్ ఫ్రెండ్స్, దాని గురించి మనం ఏం చెప్పుకునే దానికి, ఆ మఠానికి, ఆ ఆశ్రమానికి అధిపతిగా బాధ్యతలు స్వీకరించి ఈయన ఒక వ్యక్తి స్వార్థ పదంలో ముందుకు సాగుతూ నేను అన్న విచిత్రమైన శక్తి చేతిలో బానిసగా మారాడు. ధన ప్రలోభానికి గురి అయి కీర్తి ప్రతిష్టలకు కీలి బొమ్మై అహంభావంతో ఉచితానుచితాలు మరిచి అవినీతి పరుడిగా మారాడు. అతడి పేరే మఠాధిపతి షమాదా. ఆ రకమైన మఠంలో రంగప్రవేశం చేశాడు మిర్దా. 7 సంవత్సరాల వరకు మౌనంగా ఉన్నాడు. తన బోధలను అర్థం చేసుకోగల పరిపక్వత అక్కడ ఉన్నవారికి వచ్చేంత వరకు వేచి ఉన్నాడు. సరైన సమయంలో తన మహామౌనాన్ని పరిసమాప్తం చేసి నయాగారా జలపాతంలా విజృంభించి వారి అజ్ఞానాన్ని, సంశయాలను సమూలంగా తొలగించిన మహాజ్ఞానవేత్త మిర్దా. ఆత్మ జ్ఞాన ఆవశ్యకతను గుర్తించి ఆ పదంలో సాగే వ్యక్తులందరికీ ఎదురయ్యే రకరకాల సందేహాలకు, ప్రశ్నలకు సమాధానమే ఈ మిర్దాద్ బుక్. నువ్వు సరిగ్గా చూస్తే, సరిగ్గా మాట్లాడగలిగితే నిన్ను తప్ప వేరెవ్వరినీ చూడవు. నీ గురించి తప్ప వేరెవ్వరి గురించి నువ్వు మాట్లాడవు. ఎందుకంటే అన్నింటిలోనూ, వాటి వెనక ఉన్న వాటిలోనూ, పదాలలోనూ, పదాల వెనుక వాటిల్లోనూ ఉన్నది నువ్వే. లోకపురమైన నేను వలన కలిగే బాధల నుండి తప్పించుకోవాలనుకునే వారికి వాస్తవపరమైన నేను వలన కలిగే పరమానందాన్ని అనుభవించాలనుకునే వారికి మిర్దాదు ఒక మహాగురువు, ఒక మహా జ్ఞాన ఆశ్రయం. ఆత్మజ్ఞాన పిపాసులందరికీ అనాయాచితంగా లభించిన ఒక వరం. ఇందులో ఒక ఓషో గారు ఈ బుక్ గురించి ఏం చెప్పారు అనే పాయింట్ కూడా మనం తెలుసుకోవాలి. మిర్దాద్ పుస్తకము నాకు అమితంగా నచ్చిన మరియు నేను అమితంగా ప్రేమించే పుస్తకం అని ఓషో గారు అంటారు. మిర్దాద్ యొక్క ప్రతి వాక్యము, ప్రతి మాట చాలా ముఖ్యం. ఈ పుస్తకాన్ని, మిర్దాద్ యొక్క ప్రతి వాక్యము, ప్రతి మాట అనే పాయింట్ మనం గమనించాలి. ఈ పుస్తకాన్ని ఒక నవలగా చదవకూడదు. దానిని ఒక అద్భుత సద్గ్రంథంగా చదవాలి. బహుశా అది ఒకటే పవిత్ర గ్రంథం అనవచ్చు అంటారు ఓషో గారు. మనిషి భూమి మీద బ్రతికినంత కాలం మిర్దాద్ పుస్తకం శాశ్వతంగా జీవించి ఉంటుంది. దాన్ని వ్రాసినవాడు మైకేల్ నాయిమి. వ్రాసిన రచయిత కన్నా ఈ పుస్తకం మరింత ఎక్కువగా ఘనమైనది అని ఓషో గారి అభిప్రాయం. సో ఈ కథలోకి మనం వెళ్తున్నప్పుడు, శాపగ్రస్తుడైనటువంటి ఆ మఠాధిపతి గురించి ఇక్కడ ఒక కథ వినడం జరుగుతుంది. మంచు పర్వతాలలో, అంటే తెల్లగా పాలవలే మెరుస్తున్నటువంటి మంచు పర్వతాలలో ఆల్టర్ పీక్ అనే ఉన్నత శిఖరం మీద ది ఆర్క్ అని ప్రసిద్ధిగాంచినటువంటి మఠం యొక్క శిథిలాలు ఉన్నాయి. అక్కడ శిథిలం అయిపోయింది. ఇది మహాప్రళయంలో వచ్చిన వరదలాగా పురాతనమైంది, పూజ్యనయమైందని తరతరాలుగా చెప్తూ ఉంటారు. ఆర్క్ గురించి ఎన్నో కథలు అల్లారు. అందులో ఎక్కువగా చలామణిలో ఉన్న కథ స్థానిక పర్వతవాసులు తరచుగా చెప్పేది. వారితో నేను ఒక వేసవి గడపడం జరిగింది. వారు చెప్పిన కథ ఇదే. మహాప్రళయం జరిగిన చాలా సంవత్సరాల తర్వాత నోవా, అతడి కుటుంబము ఈ పర్వతాల్లోకి వచ్చారు. అక్కడి సారవంతమైన లోయలు, సమృద్ధిగా ఉన్న నీటి ప్రవాహాలు, సమమైన శీతోష్ణ స్థితులను చూసి అక్కడే ఉండిపోవడానికి నిశ్చయించారు.
నోవాకి నేను వెళ్ళవలసిన సమయం సమీపించిందని అనిపించింది. అప్పుడు తనలాగా కళ్ళ కనేవాడు, తనలాగా దర్శన శక్తి కలవాడైన పుత్రుడిని పిలిచి ఇలా చెప్పాడు. శ్యామ్ అతని పేరు. నీ తండ్రి చాలా ఫలవంతమైన జీవితం గడిపాడు. చివర పని కోతకి సిద్ధంగా ఉంది. నువ్వు, నీ సోదరులు, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు సంతతి కోల్పోయిన ఈ భూమిని బిడ్డలతో నింపాలి. దేవుడు నాకిచ్చిన వాగ్దానం ప్రకారం సముద్రంలోని ఇసుకలాని సంతతి ఉంటుంది. ఇప్పుడో మరో నిమిషంలో పోయేటట్లు అల్లాడుతున్న నాలో భయం చోటు చేసుకొని మహాప్రళయాన్ని మహాప్రళయం కారణం ఏంటంటే కామము, దుర్మార్గత్వం వల్లనే ఆ ప్రళయం వచ్చిన విషయాన్ని మనుషులు క్రమేణా మర్చిపోతారేమో అన్నదే నా భయం. ఆర్కు ఆర్కు ఆర్క్ని అది 150 రోజులు నమ్మకంతో, విశ్వాసంతో ఉగ్రదేవతల ఆగ్రహాన్ని సహించి విజయం సాధించిన విషయాన్ని వారు మర్చిపోతారు. ఆ నమ్మకం, ఆ విశ్వాసం ప్రసాదించిన కొత్త జీవితాన్ని, ఆ నమ్మకం, విశ్వాసం యొక్క ఫలం వారేనన్న విషయాన్ని వారు మర్చిపోతారు. అలా వారు మరవకుండా ఉండడానికి ఈ పర్వతాలలో ఉన్నతమైన శిఖరమైన ఒక దైవపీఠం నిర్మించి, అప్పటి నుంచి ఆ శిఖరం ఆల్టర్ పీక్ అని పిలువబడుతుంది అని అక్కడ నిర్మించు అని చెప్పాడు వాళ్ళ అబ్బాయికి. ఆ పీఠం చుట్టూ ఒక ఇల్లు కట్టుకోవాలి. ఆ ఇల్లు అన్ని విధాల చిన్న కొలతలతో ఉన్న ఆర్కులా ఉండాలి. అప్పుడు అది ఆర్క్ అని పిలువబడాలి. ఆ పీఠం మీద నా చివరి కృతజ్ఞతలు తెలియచేయాలని అనుకుంటున్నాను. నేను వెలిగించే నిప్పు నుంచి ఒక దీపం వెలిగించి అది ఎప్పుడు వెలుగుతూ ఉండేలా చూడండి. ఇంటి విషయానికి వస్తే ఎన్నుకోబడిన 9 మంది వ్యక్తులను అది మఠంలా చెయ్యి. ఆ సంఖ్య ఎప్పుడు 9కి మించకూడదు, తగ్గకూడదు. వారిని ఆర్క్ చెలికాళ్ళు అనబడాలి. అందులో ఒకడు చనిపోయినప్పుడు దేవుడు అతని స్థానంలోకి వెంటనే ఇంకొకరిని సిద్ధపరుస్తాడు. మఠం వదిలి వారు వెళ్ళరాదు. వారు అందులో ప్రార్థన, ధ్యానం చేసుకుంటే ఆర్క్ తల్లి కఠినమైన నియమాలను పాటిస్తూ నమ్మకము, విశ్వాసం అనే అగ్నిని సదా మండిస్తూ వారి కోసం, వారి అనుచరుల కోసం దేవుడి ఉపదేశాన్ని వేడుకుంటూ కాలం గడపాలి. భక్తుల దయ, ప్రేమ అన్నవి వారు భౌతిక అవసరాలు తీరుస్తాయి. తండ్రి చెప్పిన ప్రతి అక్షరం పళ్ళుపోకుండా వింటున్నాడు శ్యామ్. తండ్రిని అడ్డుకుని సంఖ్య ఎక్కువ తక్కువలు లేకుండా 9 ఎందుకు ఉండాలి అని అడిగాడు. అది ఆర్కులో ప్రయాణం చేసిన వారి సంఖ్య అని వార్ధాక్య పీడితుడైన మూల పురుషుడు తెలియజేశాడు. శ్యామ్ లెక్కకి అతడి తల్లి, తండ్రి, శ్యాము, అతడి భార్య, అతడి 2 సోదరులు, వారి భార్యలు మొత్తం కలిసి 8 మందే వచ్చారు. తండ్రి మాటలు అతన్ని కలవరపరిచాయి. పుత్రుడి కలవరపాటును చూసి నోవా వివరించాడు. నేను నీకు ఒక గొప్ప రహస్యం తెలియజేస్తాను. ఆ 9వ వ్యక్తి ఆర్కులో దాక్కుని ఉన్నాడు. అతడు నాకు మాత్రమే తెలుసు. నేను ఒక్కడినే చూశాను. అతడు సదా నాతోనే ఉండేవాడు. చుక్కానిని తిప్పేవాడు. అతడిని గురించి ఇంకా నన్ను అడగద్దు. కానీ ఈ ఆలయంలో అతడికి స్థానం ఉంచు. ఇవే నా కోరికలు శ్యామ్, అవి తీరేలా చూడు. తండ్రి ఉత్తర్వుని తూచా తప్పకుండా పాటించాడు శ్యామ్. నోవా అతడి పెద్దలతో చేరిన తర్వాత అతడి బిడ్డలు ఆర్కులోని పీఠం కింద అతని శరీరాన్ని పూడ్చిపెట్టారు. విజేత నిర్ణయించిన రీతిలోనే ఆర్క్ అనేక తరతరాల తరబడి సక్రమంగా బాధ్యతాయుతంగా నడిచింది. కొన్ని వందల సంవత్సరాల తర్వాత విశ్వాసపాత్రుల నుంచి అవసరానికి మించిన దానాలు ఆర్కు స్వీకరించడం మొదలెట్టింది. అంచేత భూములు, బంగారము, వెండి, విలువైన రాళ్లతో సంవత్సరం ఆర్కు మరింత ఐశ్వర్యవంతమైపోయింది. కొన్ని తరాలకు ముందు 9 మందిలో ఒకడు చనిపోయినప్పుడు ద్వారం దగ్గర ఒక ఆగంతుకుడు వచ్చి
తనను వారిలో చేర్చుకోమని అడిగాడు. ఆర్కు పద్ధతులను అనుసరించి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ప్రవేశం కోరి ఓ ఆగంతుకుడు మొదట వస్తాడు. అతన్ని వెంటనే అంగీకరించాలి. ఈ నియమం అంతవరకు ఉల్లంఘించబడలేదు. కానీ అందరిలోనూ పెద్ద అయినటువంటి మఠాధిపతి పంచేంద్రియ బద్ధుడు, మొండివాడు, కఠినుడు, నగ్నంగా గాయాలతో నిండి కృషించి ఉన్న ఆ ఆగంతుకుడి ఆకారం అతడికి నచ్చలేదు. ఆర్కులోకి ప్రవేశించే అర్హత, యోగ్యత అతడికి లేవని చెప్పాడు. తనని చేర్చుకోమని ఆ ఆగంతుకుడు ప్రాధేయపడ్డాడు. దానికి మఠాధిపతి మండిపడి తక్షణం ఆ ప్రదేశం వదిలి వెళ్ళిపోమని ఆదేశించాడు. కానీ ఆ ఆగంతుకుడు వెళ్లకుండా మనసు కరిగేలా బతిమాలాడు. చివరకు మఠాధిపతి అతన్ని ఒక సేవకుడిలా స్వీకరించడానికి అంగీకరించేలా చేశాడు. చనిపోయిన వ్యక్తి స్థానంలోకి మరొక వ్యక్తిని దేవుడు పంపిస్తాడని మఠాధిపతి చాలా కాలం ఎదురు చూశాడు, కానీ అప్పుడు రాలేదు. ఆర్కు చరిత్రలో మొదటి పర్యాయం 8 మంది సహచరులు, ఒక సేవకుడు ఉండడం జరిగింది. 7 సంవత్సరాలు గడిచాయి. మఠం లెక్కలేనంత ఐశ్వర్యాన్ని గడించింది. చుట్టుపక్కల మైళ్ళు తరబడి భూములు, గ్రామాలు ఆర్కు సొంతమయ్యాయి. మఠాధిపతి చాలా సంతోషించాడు. ఆర్కికి ఆ ఆగంతుకుడే అదృష్టం తెచ్చినట్లు భావించి అతడి పట్ల సద్భావం పెంచుకున్నాడు. 8వ సంవత్సరం ఆరంభంలో అనుకోకుండా చాలా త్వరగా మార్పులు జరగడం మొదలైంది. ప్రశాంతంగా ఉన్న సమస్త అశాంతికి లోనైంది. కారణం ఆ ఆగంతుకుడే అని మఠాధిపతి అతడిని బయటికి పంపడానికి నిశ్చయించాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. అతడి ఆధ్వర్యంలో ఉన్న సన్యాసులు ఏ అధికారానికి, ఏ పాలనకి కట్టుబడి లేరు. 2 సంవత్సరాలు మఠానికి సంబంధించిన ఆస్తులన్నింటినీ ఇచ్చివేశాడు. బాడుగుకు ఉంటున్న ఎందరినో స్వతంత్రం చేశాడు. 3వ సంవత్సరంలో మఠాన్ని వదిలి వెళ్ళారు. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ఆ ఆగంతుకుడు మఠాధిపతికి శాపం పెట్టాడు. దానితో ఆ మఠాధిపతి ఈ రోజు వరకు మోగవాడిగా మఠాన్ని అంటిపెట్టుకునే ఉన్నాడు. కొన్నిసార్లు పగళ్ళు, కొన్నిసార్లు రాత్రులు, ఈ విధంగా ఎన్నోసార్లు పాడుబడి పూర్తిగా శిథిలమైన ఆ మఠంలో ఆ మఠాధిపతి తిరుగుతూ ఉండడం కంటితో చూసిన వారు చాలా మంది నాకు చెప్పారు. ఒక్కరైనా అతడితో ఒక్క మాట కూడా పలికించలేకపోయారు. అంతేగాక స్త్రీ గాని, పురుషుడు గాని ఎవరైనా ఉన్నారని అనిపించగానే తక్షణం అతను మాయం అవుతాడట. ఇటు వెళతాడో ఎవరికి తెలియదు. ఈ కథ నాకు విశ్రాంతి లేకుండా చేసింది. ఒంటరిగా ఒక సన్యాసి లేదా అతడి ఆత్మ సంవత్సరాల తరబడి ఆ మఠం శిథిలాల్లో నిర్మానుష్యమైన ఆల్టర్ పీక్ శిఖరంపై తిరుగుతూ అన్న మాట వేధించింది. నా ఆలోచనలను లోపరుచుకుంది. నా రక్తాన్ని కదిలించింది. నా అణువుని ప్రేరేపించింది. ఆ పర్వతం ఎక్కుతానని చివరికి నేను చెప్పాను. అసలు ఎలా సంభవించింది అనే విషయాల మీద నెక్స్ట్ ఎపిసోడ్లో మనకు పర్వతం ఎక్కుతానన్నాడు కదా, ఎలా ఎక్కుతాడా ఏంటనేది అని చూద్దాం. థ్యాంక్ యూ. కైండ్లీ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో టు ఆల్.